సంగారెడ్డి పట్టణంలోని 23 వార్డ్ శివాజీనగర్లో టీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన వేణుగోపాల్ మాట్లాడుతూ పేరుకే గ్రేడ్ 1 మున్సిపాలిటీ కానీ ప్రజలు ఆరోగ్యంగా జీవించలేని పరిస్థితి అని అన్నారు. అందరూ హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎవరు డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం లేదు. ప్రజల మంచితనాన్ని ఆసరా చేసుకుని ఇబ్బంది పాలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభు, మాణిక్యం, భాష, ఆంజనేయులు, శంకర్, సందీప్, సాయిలు, వాసవి, భాగ్యమ్మ, యాదమ్మ, లక్ష్మి, సురేఖ, లక్ష్మక్కతోపాటు కాలనివాసులు మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గట్టి అందరం కావాలి డంపింగ్ యార్డ్ కావాలనేటువంటి దాని మీద 23 వార్డు సంబంధించినటువంటి మా మహిళామణులు, యువకులు, పెద్ద మనుషులు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. మామూలు ముచ్చట కాదు. సంగారెడ్డికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో అది గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చెప్పుకోవడానికి గ్రేడ్ 1 తప్ప కానీ చెత్తకు సంబంధించినటువంటి పరిష్కారం కాక మహిళలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. 3 రోజులకు 4 రోజులకు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద టౌన్ ఉన్నటువంటి దానికి సుమారు 2 లక్షల పైచీలకు ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితి లోపల ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. 3 రోజులు 4 రోజులు ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి దోమలు కానీ, క్రిమికీటకాలు కానీ, ఇంకా చాలా రకాలుగా వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చలికాలం కనుక ఇంకెక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చాలా సందర్భాలు చెప్పినా కానీ అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఒక రకంగా చెప్పి ఇప్పుడున్నటువంటి పాలకులు ఇంకో రకంగా చెప్తున్నారు. మాకు రాజకీయాలతోనూ దాంతోనూ దీంతోనూ కాదు, మీరు ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ చేస్తారా చేయరనేటువంటి దాని మీద మా మహిళా మనులు యుద్ధం ప్రకటించారు. అది 23వ వార్డు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి వార్డు లోపల 38 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు లోపల ప్రతిరోజు కార్యక్రమం తీసుకొని డంపింగ్ యార్డ్ చేసేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. వెంటనే సంగారెడ్డికి సంబంధించినటువంటి దాని మీద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సంగారెడ్డి ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా పాలకులు కూడా వివరిస్తున్నాం. అదేవిధంగా గెలిచినటువంటి వాళ్ళు కానీ, గత పాలకులు కానీ ఎవరు ఏం చేసినా కానీ సంగారెడ్డికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇప్పటివరకు ఓపిక పడ్డాం, శాంతితోనున్నాం, ప్రేమతోనున్నాం, సహనంతోనున్నాం. ఇక సహనం అనేటువంటిది లేదు, సహించేది లేదు. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ చేసేంత వరకు మేము నిద్రపోనీయము, పాలకులను కూడా నిద్రపోనీయకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకున్నాం. వెంటనే గెలిచినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వెంటనే అసెంబ్లీలో మాట్లాడతారా, ఇంకెక్కడ మాట్లాడతారా, 10 ఎకరాలు తీసుకుంటారా, 20 ఎకరాలు తీసుకుంటారా, వెంటనే యుద్ధ ప్రాతిపదికన సంగారెడ్డికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య కనుక మీరు తీర్చకపోతే మీ భరతం అనేటువంటి విషయాన్ని కూడా ఈ మహిళా మనుల సాక్షిగా నేను తెలియజేసుకున్నాం. సంగారెడ్డి ప్రజలంటే ఓపిక, మంచితనము, నిజాయితీకి మారిపోయారు. కానీ ఇక ఓపిక, మంచితనం అనేటువంటిది ఏమున్నది? ప్రతి ఇంట్లో చెత్త ఉంటుందో ఆ చెత్తను తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పోసేటువంటి రోజు రావద్దంటే వెంటనే మీరు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఆ చెత్తను తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర సంగారెడ్డినటువంటి చెత్తనంతా తీసుకొచ్చి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సంగారెడ్డి ప్రజలంటే ఏం తమాషానా? సంగారెడ్డి ప్రజలంటే మీకు ఏమో అమాయకులుగా కనిపిస్తున్నారా?
వెంటనే మీకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమంటే చేసుకొని కానీ సంగారెడ్డి ప్రజల యొక్క మంచితనంతో ఆడుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా సిటీ ఛానల్ ద్వారా తెలియజేసుకున్నాం. ఇది ప్రధానమైనటువంటి సమస్య. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, బాలింతలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. అనేక రకాలైనటువంటి దోమలతోని అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఇంతమంది మహిళా మనులు శివాజీనగర్ ఉన్నటువంటి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిండ్రు. రేపు రాబోయే రోజుల్లో సంఘాన్ని మొత్తం కదిలిందంటే మీ పీఠాలు కూడా కదులుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సిటీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటాం. వెంటనే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే మా మహిళా మనులు జాడ్కట్ట తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి రావద్దంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మరొకసారి సిటీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటాం. ఇక్కడ విచ్చేసినటువంటి అమ్మలకు నేను వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. త్వరలోనే మనకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన రోజు సంగారెడ్డిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి మా మహిళా మనులకు మాకు సంబంధించిన యువతరం కానీ మాకు సంబంధించిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని మా ప్రభన కానీ మాణిక్యమన్న కానీ మా అదేవిధంగా మా శంకరన్న కానీ సీనన్న కానీ సందీప్ కానీ మా రమేష్ కానీ మా అంజనేయులు కానీ ఇంకా జయేష్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, మా అనిల్ కానీ మా ప్రసాద్ కానీ మా సాయిలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహిళా మనులందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా జాడ్కట్ట పట్టుకోకుండా వెంటనే పరిష్కారం చేసి సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ముందుండాలని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవుకుంటాను. జై హింద్, జై భారత్. కావాలి 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 కావాలి.